నమస్కారం. పూర్వకాలంలో వస్తు మార్పిడి ఉండేది. ఆది మానవుని కాలంలో. అంటే మా ఇంట్లో ఇది ఎక్కువగా ఉంది, నువ్వు తీసుకొని నాకు అవసరమైనది మీ ఇంట్లో ఉంది, అది నాకు ఇవ్వు అని జీవనం సాగించేవాడు. ఆ తర్వాత మారకం అంటే కొనుక్కోవడం ప్రారంభమైంది. అతి విలువైన లోహాలతో ద్రవ్యాన్ని తయారు చేసి, డబ్బులను తయారు చేసి వాటిని ఇవ్వడం ద్వారా అవసరమైన వస్తువులను కొనుక్కొని జీవనం సాగించే విధానం ప్రారంభమైంది. ఇందులో భాగంగా బంగారు నాణాలు, వెండి నాణాలు, రాగి, ఇత్తడి అంతవరకు వచ్చింది. ఇంకా ముందుకెళ్ళి ఈ మధ్య కాలంలో రూపాయలు అంటే కాగితాలు, సరే గమనించండి పరిణామ క్రమాన్ని మీరు. ఆ తర్వాత ప్లాస్టిక్ అంటే ఈ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ ఇవి వచ్చినాయి. ఇంకా ముందుకొచ్చి ప్రస్తుతము ఆన్లైన్ సర్వీసెస్ కొనసాగుతున్నాయి. అంటే ఇవ్వడం ఉండదు, తీసుకోవడం ఉండదు, అనుకోవడమే అంతా. నేను పంపాను చూసుకో అని పంపినవాడంటే వచ్చినాయి అని తీసుకున్నవాడు అంటాడు. ఏం పంపారో ఏమొచ్చాయో వాళ్ళిద్దరికే తెలుస్తాయి. ఆదిశంకరుడు చెప్పింది కూడా ఇదే కదా, అంతా మిథ్య అని. థ్యాంక్ యూ.